ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయాహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము సంఖ్యాకాండం 6:25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమెన్. ది లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ ది అండ్ బి గ్రేసియస్ అంటూ ది. దేవుని సన్నిధిని అనుభవించెదరు. దే విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ వాక్యములో దేవుడు తన ప్రజలపై తన సన్నిధి వెలుగును ప్రసరింపజేసి వారి జీవితాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించి ప్రేమతో కరుణ చూపునుగా కని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని సన్నిధి వెలుగు మనకు మార్గదర్శకం, ఆయన కరుణ మనకు జీవనధారం. నా ప్రియ స్నేహితులారా, నేడి సందేశం వినుచున్న మిమ్మును తన సన్నిధి కాంతితో ప్రకాశింపజేయాలనియు కరుణించాలనియు మీ పట్ల ప్రభు కోరుచున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో ఒకసారి చూడండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాకని సంఖ్యాకాండం 6:25 ప్రకారము ఈ ప్రపంచంలో ఉన్న ఉత్తమమైనవన్నీ మీరు కలిగి ఉండవచ్చును. అయితే మీలో ఏదో ఒక అసంతృప్తి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో ఒంటరితనము మరియు ఏవో పోగొట్టుకున్నట్లుగాను, తద్వారా మీ జీవితంలో నిద్రలేమి ఏర్పడుట మీరు గమనించి ఉండవచ్చును. కానీ దేవుడు తన పిల్లలైన వారిని తన యొక్క సమాధానముతోనూ మరియు సన్నిధితోనూ నింపి ప్రకాశింపజేయాలని ఆశించుచున్నాడు. కానీ ఈ యొక్క సమాధానమును ఎలా ఒక వ్యక్తి పొందుకొనగలడని మీరు తలంచవచ్చును. అయితే మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతారో నిశ్చయముగా ఆయన తన యొక్క సమాధానముతో మిమ్మును నింపుతాడు. అంత మాత్రమే కాదు నా ప్రియ స్నేహితులారా, ఈ లోకము ఇవ్వలేని సమాధానమునిచ్చే దేవుని యొద్దకు మీరు వచ్చినట్లయితే మీ ముఖములను తన కాంతితో ప్రకాశింపజేస్తాడు. ఈ దైవికమైన వెలుగు దేవుని ఎదుట మన బలహీనతలను తెలియజేయుట కొరకై ప్రయోజనకరముగా ఉంటుంది. అయితే బలహీనంగా ఉన్న మీరు ఒక్క క్షణము దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దయగల దేవుడు మీలో తన శాంతి సమాధానాలతో నింపి నిత్య ఆనందముతో పరవశింపజేస్తాడు. మీరు ఎప్పుడైతే దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకుంటారో అప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడి సంపూర్ణముగా మార్చబడుదురు మరియు మీరు దైవికమైన ఆనందముతో నింపబడిదరు. నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే మీరు దేవుని ఎదుట సమర్పించుకుంటారో అప్పుడు దేవుని సన్నిధిని అనుభవించెదరు. ఎలాగైతేనేమి మీ హృదయములను కలవరపడనీయకండి. ఆయన మీకు తన యొక్క శాంతిని సమాధానమును మరియు ప్రేమను మరలా అనుగ్రహిస్తాడు. అపవాది చేత పీడింపబడిన మిమ్మును ప్రభు విమోచించుట ద్వారా మీరు ఎంతో ఆనందిస్తారు. ఆయన తన పిల్లలను మరిచిపోయే దేవుడు కాదు. మీరు ఎప్పుడైతే బలహీనులుగా ఉంటారో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మును బలపరుస్తాడు. హీ ఈస్ నాట్ ఏ గాడ్ who forgets his children. Whenever you are weak, God pours out his Holy Spirit. అందుకే బైబిల్ ఏమంటుందో ఒకసారి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:26 ప్రకారము ఆయనే మన బలహీనతలను వహించుకొనెను. నేడు మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఎందుకంటే ఆయన మీ వైపునకు మరలి ఉన్నాడు. కావుననే నేడు ఈ సందేశం వినుచున్న మీరు కూడా దేవుని ముఖకాంతి చేత ప్రకాశింపజేయబడాలంటే మీరు దేవుని వైపు చూస్తూ ఆయనను మీ పూర్ణ హృదయముతో వెతికినట్లయితే నిశ్చయముగా ఆయన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మను కరుణించి అనేకులకు దీవెనకరముగా మార్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రముల తండ్రి, నీ సన్నిధి కాంతితో మమ్మలను ప్రకాశింపజేసి కరుణిస్తున్నందుకు స్తోత్రముల తండ్రి. నీ సన్నిధి కాంతి ద్వారా మాలోని అసంతృప్తిని, ఒంటరితనాన్ని, నిద్రలేమిని తొలగించి పరిపూర్ణమైన సమాధానమును మాకు అనుగ్రహించుము తండ్రి. మాలో ఉన్న అన్ని బలహీనతలను తీసివేసి నీ దివ్య వెలుగుతో మా హృదయాలను నింపి దైవికమైన ఆనందముతో మమ్మలను పరిపూర్ణులుగా చేయుము దేవా. మా బలహీనతలో మాకు బలమును అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత మాలోని ప్రతి కలవరాన్ని, భయాన్ని తొలగించుము ప్రభువా. మా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నిలిచియుండి
నీ చిత్తానుసారంగా జీవించే దయను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Please like and share, subscribe for more Bible videos.